హాయ్ అండి. వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కంది పచ్చడి చూపిస్తానండి. యాక్చువల్‌గా కంది పచ్చడి చేసుకుంటారు కానీ అందులో టమాటో వేసుకుంటే ఇంకా చాలా బావుంది. ఈ రెసిపీ గనుక ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా మూకుడు పెట్టుకొని అందులో ఒక కప్పు కందిపప్పును డ్రై రోస్ట్ చేసుకోవాలి. దూరగా మంచి స్మెల్ వచ్చే వరకు సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. బద్దలు చక్కగా వేగాలి. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని అదే మూకుడులో కొంచెము ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి అందులో వేయించుకోవాలి. ఈ పచ్చడి అండి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి వేసుకుంటే కంది పచ్చడి కొబ్బరి వేసి చేసుకుంటాం కానీ ఇలా టొమాటోతో చేయండి ఎంత బాగుందో. నేనే అసలు చాలా చాలా బాగుంది, తిన్న వాళ్ళందరూ కూడా బాగుందన్నారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత అందులోనే టమాటో ముక్కలు ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టి మగ్గించుకోవడమేనండి. టొమాటో మగ్గగానే స్టవ్ ఆపేసేసుకోవడమే. తొందరగానే మగ్గిపోతుంది. చాలా తేలిగ్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కంది పచ్చడి. ఎప్పుడైనా మనకి కూరలు అవి లేనప్పుడు ఇన్స్టెంట్గా గబుక్కున చేసేసుకునే పచ్చడి. రుచి కూడా చాలా బాగుంది. ఇలా మగ్గిపోగానే వీటిని చల్లార్చేసుకుని జార్లో వేసుకుని మెత్తగా పచ్చడి చేసేసుకోవడమే. దీన్ని కందిపప్పు చల్లారిపోయింది. తర్వాత టమాటో గుజ్జులు కూడా వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడము. దీంట్లో ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఒకసారి గ్రైండ్ అయ్యాక ఒక 2-3 మినిట్స్ ఆగి మళ్ళీ గ్రైండ్ చేసేయండి. చక్కటి పేస్ట్ లాగా వస్తుంది. బద్దలు బద్దలు లేకుండా దాంట్లో కందిపప్పు కూడా బాగా గుజ్జులాగా పేస్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. దీనిపైన తిరగమాత పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాస్త నూనె వేసుకుని మినపప్పు ఆవాలు కాస్త ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని పైన తిరగమాత పెట్టుకుంటే చాలా రుచికరమైన టమాటో కంది పచ్చడి రెడీ అయిందండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి.